అలాగే ఇప్పుడు తెలుగువారి తొలి పండుగ ఉగాది పచ్చడిని సుబ్బరామ సోమయాజులు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందజేశారు. ధన్యవాదాలండి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలను అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాంగ పట్టణం చేసిన సుబ్బరామ సోమయాజుల సిద్ధాంతికాన్ని సత్కరిస్తున్నారు. ఇప్పుడు సిబ్బందిని సత్కరిస్తారు. ముందుగా విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ లింగంపొట్ల దుర్గా ప్రసాద్ గారిని సత్కరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని సవినయంగా కోరుకుంటున్నాం. శ్రీ లింగంపొట్ల దుర్గా ప్రసాద్ గారు విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు. వారిని శాలువాతో పట్టు వస్త్రాలతో సత్కరిస్తున్నారు. అనంతరం ప్రకాశం జిల్లా మార్కాపురం వైభానస స్కాలర్ అర్చకులు శ్రీ ఏవికే నరసింహాచార్యులు గారు శ్రీ ఏవికే నరసింహాచార్యులు గారు ప్రకాశం జిల్లా మార్కాపురంకు చెందినటువంటి అర్చకులు వీరు. గుంటూరు జిల్లా తెనాలి శ్రీ మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ గారు. శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఉగాది లవనామ సంవత్సరం చీకటిలో నుంచి ఒక నావా అని చెప్పి దాని అర్థం. ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి సంవత్సరంగా ఉంటుందని చెప్పి స్వామివారు కూడా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం
వర్షాలు పుష్కలంగా పడి రైతులందరికీ కూడా మంచి జరిగి రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ ఇంట్లోనూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా సుభిక్షంగా ఉండాలని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఈ సంవత్సరంలో కోవిడ్ మీద మన యుద్ధంలో కూడా మనం గెలవాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ అందరికీ ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు వ్యవసాయ పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం వైస్ ఛాన్సలర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ డాక్టర్ విష్ణువర్ధన రెడ్డి గారు, డాక్టర్ వెంకటరెడ్డి గారు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. వ్యవసాయ పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం మార్చులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్పిస్తారు.
कवयो देवानां देवानां कवयो पार्थिवासः कवयो देवानां कवयः पार्थिवासः कवयः पार्थिवासः देवा इदमिदं देवा देवा इदं मे इदं देवा देवा इदं मे सुमनस्य मानो इदमिदं मे सुमनस्य मानो मे सुमनस्य मानो दिवि दिवि सुमनस्य मानो मे सुमनस्य मानो दिवि सुमनस्य मानो दिवि दिवि सुमनस्य मानो दिवि देवा देवा दिवि सुमनस्य मानो दिवि देवाः दिवि देवा देवा दिवि दिवि देवा वसवो वसवो देवा दिवि दिवि देवा वसवः देवा वसवो वसवो देवा देवा वसवो दीर्घं दीर्घं वसवो देवा वसवो दीर्घं वसवो दीर्घं दीर्घं वसवो वसवो दीर्घमायुरायुर्दीर्घं वसवो वसवो दीर्घमायुः दीर्घमायुरायुर्दीर्घं दीर्घमायुः अग्निरिव सुजुर्भव आदित्यायव तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव धान्यं धनं वशं बहुपुत्रलाभको शतसंवत्सरं दीर्घमायुः ధన్యవాదాలండి.
फूफा जी को स्टेशन से लाने बिट्टो जाएगी। बिट्टो तो जा रही है सोने, आप भी चले जाइए। मैं इस वक्त ऑटो कहाँ ढूंढूंगा? ऑटो घर तक आएगा पर कहीं भी जाएगा। ओला ऑटो, ऑटो की होम डिलीवरी। ఆకాంక్షలు ముఖ్యమంత్రి గారికి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ కప్పగంతుల సుబ్బరామ సోమయాజు గారు, విజయవాడ నగరానికి చెందిన వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన సిద్ధాంతి. గత 30 సంవత్సరాలుగా ఎంతో విశేష అనుభవంతో వారు పంచాంగాలు రాస్తున్నారు. ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ వాణిమోహన్ ఐఏఎస్ గారు, పంచాంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందజేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా ఎంతో విశేష ప్లవనామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ వాణిమోహన్ ఐఏఎస్ గారు పంచాంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్లవనామ సంవత్సర పంచాంగాన్ని కప్పగంతు సుబ్బరామ సోమయాజులు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. శ్రీ కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి. విశేషమైనటువంటి అనుభవం ఉంది వారికి. వారు ఇప్పుడు పంచాంగ పఠనం చేయవలసిందిగా కోరుతున్నాం. పంచాంగ పఠన కార్యక్రమం సోమయాజులు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేశారు. శ్రీ కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి. విశేషమైనటువంటి అనుభవం ఉంది వారికి. వారు ఇప్పుడు పంచాంగ పఠనం ప్లవనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. అందరికీ కూడా రాబోయే సంవత్సరం ఎట్లా ఉంటుంది, ఫలితాలు ఎట్లా ఉంటాయి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది. అదృష్టవశాత్తు రాబోయే సంవత్సరం అంతా కూడా చాలా మంచి ఫలితాలతో అందరికీ చక్కటి జీవనశైలి నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్లవనామ సంవత్సరం యొక్క సహజ లక్షణం ఏమిటి అంటే చలితాచల సంకాశై పయోదైరావృతం నభః దీప్యంతే సతతం భూపాః ప్లవాబ్దే ప్లవగాజనాః ధనధాన్య సమాయుక్తం జగత్సర్వం చరాచరం మేఘాశ్చ ప్రబలాజ్ఞేయాః ప్లవ సంవత్సరే ప్రియే. మేఘాలు అన్ని ప్రాంతాల్లోనూ కూడా చాలా చక్కగా వర్షిస్తూ ఉంటాయట. అలాగే ఆ మేఘాలు బాగా వర్షించడం, అన్ని ప్రాంతాలు సుభిక్షంగా ఉండడం, ఈ కారణం చేత వ్యవసాయం బాగుండడం, వ్యవసాయంతో పాటు వ్యాపారాలు
మంచి అనుకూలంగా తయారవడం, ఈ కారణం చేత ప్రజలు సుఖంగా ఉంటే ప్రభువులు ఆనందంగానే ఉంటారు కదా. ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా మరి దీప్యంతే సతతం భూపాహ, పరిపాలన చేసే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ధనధాన్య సమృద్ధి ఇక్కడ ఈ సంవత్సరం బాగా చేకూరుతుంది. అలాగే సుభిక్షం, క్షేమం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మనకు ఈ రాష్ట్రం అంతా కూడా చాలా అనుకూలంగా ఫలితాలు తీసుకుంటూ ఉంటుంది. ఉగాది అంటే చైత్రశుద్ధ పాడ్యమి ప్రారంభ ఘడియలకి ఆ లగ్నానికి లగ్నంలో శుక్రుడు ఉండడం, అలాగే లాభంలో గురువు ఉండడం, ఈ గురువు శుక్రుల యొక్క ప్రభావం చేత మంత్రి మండలి చాలా చక్కటి ఆలోచనలు చేయడం, ఆ ఆలోచనలు అమలు చేసే ప్రయత్నాల్లో చాలా కృతకృత్యత శాతం పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం చేత అటు ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ అన్ని విధాలా కూడా సమానమైనటువంటి చక్కటి ఫలితాలు వస్తూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. నవనాయకుల్లో కూడా రాజు కుజుడై ఉండి, రాజుగారు మరి అమలు చేసే విషయాన్ని కూడా తీసుకునేవాడు సేనాధిపతి. ఆ సేనాధిపతి కూడా కుజుడై ఉన్నారు ఈ సంవత్సరం. అందువలన ప్రణాళికలు చేయడమే కాదు, ప్రణాళికలు అమలు సరిగా జరుగుతోందా లేదా